ఒక కొత్త సినిమాకి కొత్త టైటిల్ పెట్టాలి. రష్యాను కాపాడిన భారత్, రష్యాను కాపాడిన చైనా. సో ఇవాళ కొత్త టైటిల్ ఏమిటి? రష్యాను కాపాడుతున్న అమెరికా. అయ్యో ఇదేంటండి, ఏమైనా వీళ్ళు అలాస్కాలో కలిశారు కదా, ట్రంప్ గారు పుతిన్ గారు, అలాస్కా 2025. సో దీనికి సంబంధించి ఏమైనా ఆలోచించాలా అంటే చాలా విషయాలు. అంటే నాకు అర్థమైన ఒకే ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఉంది చూసారా, ఇది ఆగిపోవాలి అని ప్రపంచంలో ఒక దేశము కూడా కోరుకోవడం లేదండి. ప్రతి వారికి అంటే రష్యాకు యుద్ధము కావాలి, జెలెన్స్కీకి యుద్ధం కావాలి, అలాగే అమెరికా కూడా. అంటే యుద్ధము ఆగిపోతే ఎన్నో సమస్యలు, ఎన్నో దేశాలకు ఎన్నో సమస్యలు. సో మొన్న ఒక ఆలోచన వచ్చింది, ఒకవేళ యుద్ధం ఆగిపోయింది అనుకోండి, మనం కోరుకుంటున్నాం, మనము ఎందుకంటే సీజ్ ఫైర్ ఉండాలి, ఇలాంటి యుద్ధాలు మనకు వద్దు అని ప్రపంచానికి, దిస్ ఇస్ నాట్ ద హీరో ఆఫ్ వార్ మనం మాట్లాడుతున్నాం. ఒకవేళ యుద్ధం ఆగిపోయింది అనుకోండి, న్యూ నార్మల్, రష్యా పైన శాంక్షన్స్ తీసేశారు, మీకు యూరోప్ యూనియన్, యూరోప్ దేశాలంతా కూడా యథాతథం వీళ్ళు రష్యా వద్ద ఎనర్జీ, ఆయిల్స్, గ్యాస్ కొనడం మొదలుపెట్టారు. అప్పుడు ఆటోమేటిక్గా రష్యా వాళ్ళు మనకు ఆయిల్స్ ఇవ్వరు కదా, డిస్కౌంటెడ్ ఆయిల్స్ మనకు పంపరు కదా, ఎందుకంటే అక్కడే అయిపోతుంది కదా వ్యాపారం. సో మన దాకా ఎందుకు పంపాలి? ఇప్పుడు 2020 అన్నారు అనుకోండి, 1% మాత్రమే రష్యన్ ఆయిల్స్ భారత్ దాకా వచ్చేవి. ఇవాళ ఆల్మోస్ట్ అబోవ్ 50% అని చెప్పాలి. ఇంకా పెరగడమే. దేనివలన? రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్లే కదా. సో ఆగిపోతే మనము కూడా నష్టపోతాము కదా. కానీ ఎందుకో మనం అలా ఆలోచించలే. సో ఇవాళ వ్యవహారం ఏమిటి? నిన్న మాట్లాడాం మీకు, పోలాండ్ యొక్క ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్. సో ఈయన రష్యా మాపై దాడులు చేశారు, ఇమీడియట్గా నాటో దళాలు సిద్ధము అవ్వాలి, ఆర్టికల్ 4ని ఇన్వాక్ చెయ్యాలి. కానీ విచిత్రము, నాటో దేశాలు ఎవరూ కూడా స్పందించలేదు. ఇదే ఇందులో ఉండే కామెడీ. ఒక్క యూకే మాత్రమే, నేను ఈ వారం రోజుల్లో పోలాండ్కి మా యుద్ధ విమానాలు పంపిస్తాం, పోలాండ్ని కాపాడాల్సిన బాధ్యత మాది, వేరే ఎవరు మాట్లాడడం లేదు. ఫ్రాన్స్ వాళ్ళైతే అసలే మాట్లాడలేరు. ఎందుకు? వాళ్ళ దేశంలోనే ఒక యుద్ధము జరుగుతుంది, సివిల్ వార్. జర్మనీ వాళ్ళు అంటారా, మీకు విపరీతమైన నష్టాలు, యావత్ దేశము ఒక క్రైసిస్లో ఉంది, మీకు విపరీతమైన రెసిషన్. సో అలాంటి జర్మనీ ఇవాళ రష్యాతో యుద్ధము అంటే బాబోయ్ వద్దునే వద్దు అని వాళ్ళు అంటున్నారు. మరి తక్కిన దేశాలు, యూరోప్ యూనియన్లో ఉండే ఈ 27 దేశాలు రష్యాతో యుద్ధము చెయ్యలేరు కదా. మరి పోలాండ్ యొక్క ప్రధానమంత్రి మాత్రము నాటో కలవాలి, మనము రష్యాపై యుద్ధము ప్రకటించాలి ఎందుకంటాడు? ఒక డ్రోన్ పడితే, ఒక బాంబు పడితే మీరు రష్యాపై యుద్ధము చేస్తారా? చెయ్యగలరా? సో ఫైనల్గా వ్యవహారం ఎక్కడా? మన హీరో, కామెడీ హీరో డొనాల్డ్ ట్రంప్ గారు, ఈయన దగ్గరికి వచ్చింది. మరి నాటో దేశాల బాస్ వీళ్ళే కదండి. సో ట్రంప్ గారిని అడిగారు, ఏవండి ఇలా రష్యా వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు, మరి ఇప్పుడు మనం వాళ్ళపై యుద్ధము ప్రకటించాలి కదా, ఇలా విడిచిపెట్టకూడదు కదా అంటే, ఏమయ్యా ఒక బాంబు పడితే, ఒక డ్రోన్ పడితే వాళ్ళు కావాలనేసే నీ మీద దాడులు చేశారని అర్థమా? అలాంటిది ఏమీ లేదు. రష్యా గురించి నాకు బాగా తెలుసు, వాళ్ళు ఇలాంటి పని అసలే చెయ్యరు. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ గారు. సో ఇలా అనడంతో, ఆహా ఒక డ్రోన్ పడుతుంది, ఒక బాంబు పడుతుంది, రేపు వాళ్ళు మా పైన యుద్ధం ప్రకటిస్తారు, అప్పుడు కూడా మీరు ఇదే మాట్లాడతారా? రష్యా వాళ్ళు అలా చెయ్యరే, వాళ్ళు చాలా మంచి వాళ్ళే, వ్లాదిమిర్ పుతిన్ చాలా గొప్పవాడు, ఇలాంటి చిల్లర పనులు ఎందుకు చేస్తాడు అంటారా? పోలాండ్ యొక్క ప్రధానమంత్రికి ఒళ్ళు మండి అమెరికాను ఉద్దేశించి ఇవి అన్న మాటలు. కానీ ట్రంప్ గారు ఏమంటున్నారు? రష్యా వైపు ఎటువంటి మీకు తేడా లేదు, వాళ్ళు యుక్రెయిన్తో యుద్ధము చేస్తున్నారు అంటే చేస్తున్నారు, అంతేగాని నీ పైన కాదు, నాటో పైన కానే కాదు. ఈయన రష్యాకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఏంటండి ఇతని ఆలోచన, ఇతని వ్యూహం ఏంటి? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు ఆ యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కీ రేపు భారత్కు వస్తాను అంటున్నాడు, ఆయన అన్ని రెడీ చేసుకుంటున్నాడు. డిసెంబర్ నెల వ్లాదిమిర్ పుతిన్ గారు భారత్కు వస్తున్నారు.
ఇంతలోనే ఉదయం మాట్లాడడం, డొనాల్డ్ ట్రంప్ గారు నవంబర్ నెల మన ఇండియాకు వస్తున్నారు. సో వీళ్ళందరూ ఇవాళ భారత్లోకి వచ్చి ఇక్కడ వీళ్ళ వ్యూహం అంటే యుద్ధం ఆగాలా కొనసాగాలా, ఆగాలి అంటే ఏం చెయ్యాలి, కొనసాగాలంటే ఏం చెయ్యాలి, మన దగ్గర కూర్చొని వీళ్ళు చర్చించుకోబోతున్నారు. అంటే ఈ ప్రపంచంలో ఈ యుద్ధానికి సంబంధించిన ఒక సొల్యూషన్ అంటే అది భారత్లోనే దొరుకుతుంది. మరి మోదీ గారు ఏం ఆలోచిస్తారు, జయశంకర్ గారు ఏం చెప్తారు? సో ఆలోచించాలి కదా. ఇప్పుడు ట్రంప్ గారిని చూశారు అనుకోండి, ఇతనికి ఏమిటి, రష్యా యుక్రెయిన్ యుద్ధము అమెరికానే స్టార్ట్ చేసింది. ఎవరు? మీకు జో బైడెన్, హంటర్ బైడెన్, జెలెన్స్కీ మీకు క్లోజ్ ఫ్రెండ్స్. హంటర్ బైడెన్ అంటే జో బైడెన్ గారి కుమారుడు, వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. సో మనము యుక్రెయిన్ని ఇలా పంచుకుందాం, మనం బయోల్యాబ్స్ పెడదాం, ఇంతంత వ్యాపారం జరుగుతుంది. వీళ్ళు మాట్లాడుకొని మీకు హంటర్ ఏం చేశాడు, జో బైడెన్ని కన్విన్స్ చేశాడు, నాన్న మనకు ఇంతంత లాభాలు, మన ఫ్యామిలీ వ్యాపారము పెరగాలి అంటే ఇది చెయ్యాలి అంటే సరే మనము యుద్ధము చేద్దాం. యుద్ధం అంటే ఏంటి, నాటో దళాలు యుక్రెయిన్ దాకా వెళితే ఆటోమేటిక్గా రష్యా వాళ్ళు దాడులకు దిగుతారు. ఇదే జరిగింది. సో ఇదంతా తెలుసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఈయనేం ఆలోచించాడు, మా అమెరికా డబ్బు $200 బిలియన్ అమెరికన్ డాలర్స్ని మీరు యుక్రెయిన్ కోసము ఖర్చు పెట్టి ఇవాళ మళ్ళీ మమ్మల్నే యుద్ధము చెయ్యమంటారా? సో ఇందులో ట్రంప్ గారు చెప్పే ఒక అద్భుతమైన విషయము పోలాండ్. ఈ పోలాండ్ మరి ఇంతలా రెచ్చిపోతున్నారు కదా, కారణం ఏంటి? పోలాండ్కి యుద్ధము అనేది చాలా చాలా ముఖ్యమండి. 47 బిలియన్ యూరోస్ ఇవాళ యూరోప్ యూనియన్కి సంబంధించిన డిఫెన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు పోలాండ్కి ఇస్తున్నారు. అంటే పోలాండ్ ఒక బలి పశువు. సో వీళ్ళ వద్ద ఆయుధాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, అలాగే రష్యాకు సంబంధించిన ట్యాంకులు, అమెరికాకు సంబంధించిన F-35 విమానాలు. సో ఇవన్నీ పోలాండ్లో ఉన్నప్పుడు పోలాండ్ నువ్వు వెళ్ళి యుద్ధము చెయ్యి, మేము ఇక్కడ ఉండి నీకు కావలసిన ఫండింగ్ ఇస్తాము, అస్త్రాలు ఇస్తాము అంటే ఈ డబ్బుతోనే పోలాండ్ బతికేస్తుంది. ఎలా చెప్తున్నారు అంటే యూకే కన్నా మీకు పోలాండ్ రిచ్ కంట్రీ. ఏంటి, చిన్న దేశం. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒకవైపు జర్మనీ, ఇంకొక వైపు సోవియత్ యూనియన్ ఈ దేశాన్ని చీల్చి చెండాడారు. అలాంటి పోలాండ్ ఇవాళ యూకే కన్నా రిచెస్ట్ కంట్రీ. ఎలాగా? ఈ యుద్ధము వల్లే. సో ఇది డొనాల్డ్ ట్రంప్కి నచ్చడం లేదు. మా డబ్బుతో బతుకుతూ మళ్ళీ మమ్మల్నే కార్నర్ చేస్తారా, మమ్మల్నే మబ్బి పెట్టాలని చూస్తారా? మేము రష్యా వైపే, పుతిన్ వైపే ఉన్నాము. ఇక్కడ ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, మీకు మిలిటరీ కాంప్లెక్స్ అని ఏదైతే మీరు మాట్లాడతారో వాళ్ళు అమ్ముకోవలసిన F-35 విమానాలు అమ్మేసుకున్నారు. అలాగే మీకు అబ్రామ్స్ అనబడే ట్యాంకులు పోలాండ్ వెళ్ళిపోయాయి. మీకు చాలా చాలా శక్తివంతమైన పేట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ ఇది కూడా ఇవాళ పోలాండ్లో అంటే బిల్లింగ్ అయిపోయింది. ఎవరిది డబ్బు? పోలాండ్కి వెళ్ళిన ఆయుధాలు అమ్మిన లాక్హీడ్ మార్టిన్ ఎవరి డబ్బునండి పంచుకుంటున్నారు? అమెరికా ట్యాక్స్ పేయర్స్ డబ్బుని. సో ఇదే జో బైడెన్ యొక్క ప్లాన్. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే పోలాండ్కి డబ్బులు వెళుతూ ఉంటే, యుక్రెయిన్లో జెలెన్స్కీకి లంచాలు పెరుగుతూ ఉంటే మన ఫ్యామిలీ బతికేస్తుంది. ఇది వీళ్ళ ప్లాన్. అలాగే మీరు చూడండి, యూరోప్ యూనియన్ వాళ్ళు డిఫెన్స్ ప్రోగ్రామ్ 47 బిలియన్ యూరోస్ పోలాండ్కి ఇస్తున్నాం, బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఎవరి డబ్బు అండి? యూరోప్ యూనియన్ ప్రజల డబ్బు. అంటే ప్రజల డబ్బుని ఈ నాయకులంతా ఎలా పంచుకుంటున్నారో చూడండి. దీన్నే వీళ్ళు యుద్ధము అంటారు. సో ఈ యుద్ధం ఇలా కొనసాగుతూ ఉంటే ఒకవైపు యూరోప్ యూనియన్, ఇంకొక వైపు యూరోప్ దేశాలు ఇలాగ వీళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉంటారు. ఇది కుదరదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. మరి సొల్యూషన్ ఏమిటి అంటే రష్యాను ఆపాలి, రష్యాతో వీళ్ళు ఎవరూ కూడా యుద్ధము చేయకూడదు. సో ఇది చేస్తే ఆటోమేటిక్గా ఫండింగ్ ఆగిపోతుంది కదా. ఈ ఫండింగ్ ఆగకూడదు అంటే రష్యా మీద ఖచ్చితంగా యూరోప్ యూనియన్ యుద్ధము ప్రకటించే తీరాలి. ఇది వద్దు అని మనము చెప్తున్నాము. కాబట్టే ఈ సంవత్సరములోగా ఈ ప్రపంచంలో ఉండే మహానాయకులు డొనాల్డ్ ట్రంప్ గారు, వ్లాదిమిర్ పుతిన్ గారు, జెలెన్స్కీ వీళ్ళందరూ ఇవాళ భారత్లోకి వచ్చి ఇక్కడ డిస్కషన్లో కూర్చొని ఒక సొల్యూషన్ చెప్పండి అని మన వాళ్ళని అడుగుతారు. మరి భారత్ యుద్ధానికి సంబంధించిన ఈ సొల్యూషన్ ఇవ్వగలదా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.